సిటీగా ఎదుగుతోంది. మరి ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా రానున్న రోజులను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త టెర్మినల్ అయితే ఏర్పాటు చేసింది. అదే చెర్లపల్లి రైల్వే టెర్మినల్. దాదాపు 100 ఏళ్ల తర్వాత నిర్మించిన ఈ అతిపెద్ద టెర్మినల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, రానున్న రోజుల్లో ఇక్కడ నుంచి ఎలాంటి ట్రైన్స్ ఏ ఏ ప్రాంతాలకు నడవనున్నాయి, ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్కి ఈస్ట్ ఆఫ్ ద ప్రాంతంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉండేది. దాన్ని రీడెవలప్మెంట్ చేస్తూ కూడా భారీ ఎత్తున ఇక్కడ అధునాతన టెక్నాలజీ తోటి ఈ రైల్వే టెర్మినల్ నిర్మించారు. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రయాణికులకి సౌకర్యార్థం ఇటు పార్కింగ్ సంబంధించి ఒక్కసారి చూడొచ్చు. భారీగా వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసుకునే విధంగా విశాలమైన ప్రాంతాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. దాదాపు ఈ రైల్వే టెర్మినల్ మొత్తం కూడా 40 నుంచి 50 ఎకరాల్లో నిర్మించారు. దాదాపు ఇక్కడ చూడొచ్చు ఆటోలు కావచ్చు, 2 వీలర్స్ 4 వీలర్స్ పార్క్ చేసుకునే విధంగా, లేదంటే ఎవరైతే బుక్ చేసుకొని వస్తుంటారో ఓలా ఊబర్ లాంటి వెహికల్స్ని కూడా ఇక్కడ ప్యాసింజర్స్ని వదిలిపెట్టే వెళ్ళే విధంగా ఇట్లాంటి విశాలమైన పార్కింగ్ ఏరియాని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 400కు పైగా 2 వీలర్స్, 200కు పైగా 4 వీలర్స్ ఒకే చోట పార్క్ చేసుకునే విధంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో అధునాతనంగా కూడా దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 7 ఏళ్ల పాటు నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ లోపలికి వచ్చేసాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒక ఎయిర్పోర్ట్కి వచ్చే విధంగా ఎలా ఉంటుందో ఆ విధమైన ఎంట్రన్స్ అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసే విధంగా ఇట్లాంటి మెటల్ డిటెక్టర్స్ని అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్లోనే భారీ చేతుల ఆకారంలో వినూత్నంగా ఇక్కడ పెయింటింగ్స్ కావచ్చు, స్కల్ప్చర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంట్రన్స్లో 3 డిస్ప్లేలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకు డిజిటల్ బోర్డులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఎక్కడెక్కడ ఎటువైపు వెళ్ళాలన్న ఆరో మ్యాక్స్ చూపించేలాగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ లాంజెస్ ఎక్కడ ఉంటాయి, అట్లాగే రిజర్వేషన్ లాంజ్లు, లిఫ్టులు, మెట్లకు సంబంధించిన సమాచారం కావచ్చు, టికెట్లు తీసుకున్న వారు ఎటువైపు వెళ్ళాలి, ఫుడ్ కోర్ట్స్, అట్లాగే స్లీపింగ్ పాడ్స్ కావచ్చు, ఇటు వెయిటింగ్ హాల్స్. ప్రతి ఒక్కరు కూడా వారి గమ్యస్థానాలకు వెళ్లే ముందు లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కొంత ముందుగానే వచ్చి వెయిటింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా తెలుసుకునే విధంగా 2 వైపులా కూడా ఇలాంటి డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఈ డిజిటల్ బోర్డ్స్లో 3 భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లుంది ఇక్కడ రైల్వే టెర్మినల్? చాలా పెద్దగా ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడే ఉంటారా మీరు? మేము ఇక్కడ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మేడం, నారాపల్లి అని చెప్పి. ఇది నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. మాకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. తిరుపతి, ఇక్కడ విజయవాడ, అక్కడిక్కడ వెళ్ళాలంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది. ఈరోజు ఇక్కడ మాకు 4-5 కిలోమీటర్ల దూరంలో లాంచ్ అయినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మీకు ఇక్కడ చూస్తున్నప్పుడు ఎట్లా ఉందండి? రైల్వే స్టేషన్ కంటే భిన్నంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా తయారు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్? చాలా బాగుంది మేడం, అలంకరణ మాత్రం అదిరిపోయింది మేడం. ఇక్కడ మాత్రం చూడడానికి కూడా కొంచెం ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. చూడడానికి కూడా ఒక ప్రదేశం, మంచి ప్రదేశం లెక్క అనిపిస్తుంది. మేడం చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, ఎట్లా అనిపించింది ఇక్కడ రైల్వే టెర్మినల్ ఈరోజు ప్రారంభమైంది కదా? మేము ఉండేది సైనిక్పురి అండి. యాక్చువల్లీ మేమిద్దరం ఆర్కిటెక్ట్స్ అనమాట. మేము ఈ డిజైన్ ఎలా ఇచ్చారు, మెటీరియల్స్ ఏం యూజ్ చేశారు, అంతా సోలార్ ప్యానెల్స్తో అన్నిటితో చేశారని చెప్పారు. చూద్దామని చెప్పని ప్లానింగ్ కోసం డిజైన్ ఎట్లా చేశారని వచ్చాము. చాలా ఇన్నోవేటివ్గా అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీతో ఇదంతా చేశారు. మనం దీన్ని ఎంత మన గవర్నమెంట్ మనకి ఇంత మంచి మాస్టర్ పీస్ని మనకి అందించింది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా మా పబ్లిక్కి నేనేం చెప్తున్నానంటే వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీట్గా రిసోర్సెస్ని, మనకి ఇచ్చిన రిసోర్సెస్ని స్పాయిల్ చేయకుండా చక్కగా యూజ్ చేసుకోవాలని చెప్పని నేను చేస్తున్నానండి. మీరు ఆర్కిటెక్ట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డిజైన్ దేనికి సూచిస్తుందండి? మీకు దీంట్లో చూసినప్పుడు ఏమనిపించింది? మేడం ఇది ఏంటంటే ఈగల్ మేడం, అంటే ముందు చూపుతో చేసినట్టు ఉంటుంది మేడం ఈ బిల్డింగ్ అనేది. యాక్చువల్లీ ఇది మన ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో, అంటే మన హైదరాబాద్ సిటీకి ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో ఈస్ట్ జోన్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేడం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సరౌండింగ్ నియర్ బై ఓన్లీ 1 to 2 కిలోమీటర్స్లో ఓవర్ ఉంది కాబట్టి అందరు రావడం చాలా బాగుంటుంది మేడం. ఇది మన హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఏదైతే ఉప్పల్, ఎల్బీ నగర్, తర్వాత మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ఇది ఒక మన మైలురాయి మేడం. అంటే మనం
దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మేడం, అంటే ఈస్ట్ జోన్ ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేయబడింది మేడం. వెస్ట్ జోనే డెవలప్ అవుతుంది కానీ ఈస్ట్ జోన్ డెవలప్ అవ్వలేదు. దీనివల్ల ఏంటంటే ఈ ఏదైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది మేడం, ఇది మనకి ఒక మంచి అవకాశం మేడం ఇది. సో ఈ బెల్ట్ ఏదైతే ఉందో, గట్ కేసు ఏరియా బెల్ట్ ఏదైతే ఉందో, ఇది ఫ్యూచర్లో రానున్న కాలంలో ఇది బెస్ట్ సిటీగా డెవలప్ అవడానికి కారణం అవుతుంది మేడం. అందుకని ఇప్పుడు కొన్నవాళ్ళు, ఏదో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఇది ఒక మైల్ రాయిగా మనము గౌరవించాలి మేడం. చర్లపల్లి రైల్వే టర్మినల్లో ఇక్కడ షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. మూవబుల్ షాప్స్ అని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇక్కడ సోప్స్ కావచ్చు, హ్యాండ్ మేడ్ తయారు చేసిన ఉత్పత్తులన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వం కూడా వీళ్ళకి ప్రోత్సహిస్తూ ఇక్కడ వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేసే విధంగా అందుబాటులో ఉంచారు. దీని గురించి వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మీ స్టాల్ పెట్టారు కదా, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఈ స్టాల్లో మాకు సోప్స్ కానీ, ఫుడ్ స్నాక్స్ కానీ, అలాగే జూట్ బ్యాగ్స్ కానీ, మేము తయారు చేసినవి, మేము ఇళ్ళల్లో ఉండి తయారు చేసిన ఐటమ్స్ని తీసుకొని వచ్చి మేము ఈ స్టాల్లో మేము అమ్ముకొని మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఆల్రెడీ ఒక 5 స్టాల్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి సికింద్రాబాదు స్టేషన్లో 10 ప్లాట్ఫామ్ మీద ఒక స్టాల్ ఉంది. ప్రజెంట్ మనం చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రధాన ఎంట్రన్స్ నుంచి ఒక ఫ్లోర్ పైకి వస్తే ఇక్కడ అన్ని కూడా కెఫిటేరియా, రెస్టారెంట్స్ కావచ్చు, స్లీపింగ్ పాడ్స్ అంటున్నారు, కొత్తగా ఇవి నిర్మించడం జరిగింది. అంటే రెస్ట్ తీసుకోవడానికి ఇటు వెయిటింగ్ హాల్స్, స్లీపింగ్ పాడ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. పురుషులకి, స్త్రీలకి సపరేట్గా ఉంటుంది. వాటికి సంబంధించి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చూద్దాం. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి సంబంధించి దాదాపు ఇటు ఏదైతే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ కావచ్చు, లిఫ్టులు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఈ రకమైన లేటెస్ట్ టెక్నాలజీ తోటి అన్ని రకాల సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, కొత్తగా ఇవన్నీ స్లీపింగ్ పాడ్స్ అంటూ కూడా వీళ్ళు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్కి కావచ్చు, జెంట్స్కి సపరేట్గా వీటిని ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం, ఇది లేడీస్కి సంబంధించిన స్లీపింగ్ పాడ్స్ అంటున్నారు. దానికి సంబంధించి ఒక్కసారి చూడొచ్చు. చాలా డిజైనింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైతే ప్రయాణికులు ఇక్కడ పే చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఇవన్నీ ఉపయోగపడనున్నాయి. కంప్లీట్గా ఒక బెడ్ తరహాలో ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. దాంతోపాటు ఒక మిర్రర్, అలాగే ఇక్కడ ఏసీ కంప్లీట్గా కూడా ఈ రైల్వే టర్మినల్లో ఏసీతో, సెంట్రలైజ్డ్ ఏసీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, దాదాపు వెయిటింగ్ పాడ్స్ అనేటివి కంప్లీట్గా ఒక హై టెక్నాలజీ తోటి ఉన్నాయి. మిర్రర్స్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో డూస్ అండ్ డోనట్స్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కంప్లీట్గా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్తో కూడా మాట్లాడదాం, ఎలా అనిపిస్తుంది అని. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది అండి? ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేశారు కదా, ఎట్లా ఉంది? చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్గా మేము ఇనాగరల్ కదా, చూసి వెళ్దామని వచ్చాము. సో వెళ్దామని వచ్చేసి మేము కూడా వీడియో తీసుకున్నాం. ఇది చూసి అయితే నేను షాక్ అయ్యాను. ఫస్ట్ లిటరల్గా షాక్ అయిన తర్వాత ఓకే ఒకసారి చూద్దామని చెప్పి ఆ సార్ని అడిగి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసి అంతా అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇంత అప్డేట్ అయిందా హైదరాబాద్ అనిపించింది. ఇంకా నాకు ఇక్కడ చూసిన తర్వాత సికింద్రాబాద్ కంపేర్ టు సికింద్రాబాద్ ఇదైతే చాలా అప్డేటెడ్ ఉంది. అండ్ ఆల్సో మనకి చూస్తే అసలు టర్మినల్ ఎయిర్పోర్ట్ లుక్కే, అసలు రైల్వే స్టేషన్ అని ఎవరు అనుకోరు. ప్రధానంగా చర్లపల్లి రైల్వే టర్మినల్లో స్పెషల్ అట్రాక్షన్లో ఈ ఫుటో బ్రిడ్జ్ ఒకటి అని చెప్పుకోవచ్చు. దాదాపు 1 నుంచి 9 ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫుటో బ్రిడ్జ్ మీద నుంచి మనం చూస్తే కనిపిస్తుంది. ఎవరైతే ప్రయాణికులు టికెట్స్ బుక్ చేసుకొని ట్రైన్స్ని యాక్సెస్ చేయడానికి వస్తుంటారో వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లేలు ఉన్నాయి. చూడొచ్చు, దాదాపు గతంలో 4 ప్లాట్ఫామ్స్ ఉండే చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇప్పుడు దాదాపు 9కి పెంచడం జరిగింది. ఆ 9 ప్లాట్ఫామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఎల్ఈడి బోర్డ్స్లో కావచ్చు, అట్లాగే సైడ్కి మనం చూడొచ్చు లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెట్లు. ఈ మూడింటిని ఎవరైనా కూడా యాక్సెస్ చేసే విధంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మనం లిఫ్ట్లు అన్నీ కూడా రైట్ సైడ్లో ఏదైతే ఫుటో బ్రిడ్జ్ ఉంటుందో లిఫ్ట్లు ఒకవైపు, మెట్లు ఒకవైపు, ఎస్కలేటర్స్. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు వస్తుంటారు లగేజ్తో, కాబట్టి వాళ్ళు ఈజీగా ప్లాట్ఫామ్ పైకి వెళ్ళేలాగా ఇట్లాంటి
టెక్నాలజీ అయితే ఉపయోగపడనుంది. ఎందుకంటే ట్రైన్ టైమింగ్ అయినప్పుడు లగేజ్ తోటి పరిగెత్తడం కావచ్చు, అలా ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి వారికి ఈజీగా ఉండే విధంగా ఈ లిఫ్టులు ఉపయోగపడనున్నాయి. దాంతోపాటు ఎస్కలేటర్స్, ఈ రైల్వే టెర్మినల్లో దాదాపు 5 లిఫ్టులు 7 ఎస్కలేటర్లు అయితే ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్ పైకి వెళ్లే వారికి ఈ రకమైన సౌకర్యాలు అయితే అందిస్తున్నారు. అమ్మ, మీ పేరు, ఎక్కడుంటారు? ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి. మేము చెంగిచెర్లో ఉంటామండి. ఇంత ఉంటే ఏం బాగలేకుండే, ఇప్పుడు బాగానే ఉంది, మంచిగా ఉంది. ఇప్పుడే బాగానే ఉందండి, సూపర్ బాగానే కనిపించింది, మంచిగా ఉందండి. బాగుందండి రైల్వే స్టేషన్. ఎయిర్పోర్ట్కి ఈక్వల్గా ఉందండి. ఇంతకుముందు ఉన్న దానికంటే చాలా బాగుంది. సేమ్ రైల్వే స్టేషన్ నేను బెంగళూరులో చూశాను. ఇంతకుముందు బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. అక్కడ దానికి అదే మాదిరిగా ఉందండి. నీట్నెస్ లిఫ్ట్లో మంచిగానే ఉంది. ఓకే అండి, మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మేము పక్కనే ఉండే చెంగచెర్లలో మేము వస్తూ ఉంటాము స్టేషన్లో. చాలా బాగుంది. నంబర్ 1 మంచి బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ 1 to 9 ప్లాట్ఫామ్స్ వరకు అన్నీ బాగానే ఉన్నాయి. నీట్నెస్ బాగుందండి, చాలా బాగుంది. నా పేరు సరిత. ఇక్కడ మేము జాబ్ చేస్తాము, జయభారతి ఎక్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ చేస్తాము. బస్సు కన్వీనియన్స్ కరెక్ట్ లేవు. ఇప్పుడు ట్రైన్ కన్వీనియన్స్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, రావచ్చు పోవచ్చు తొందరగా. టైం సేవ్ అవుతుంది. మంచిగా కట్టారు, చాలా పెద్దగా కట్టారు. సికింద్రాబాద్ కన్నా చాలా బాగుంది. 50 ట్రైన్స్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే విధంగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఇటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఆధునీకరించడంతో పాటు ఇక్కడ ట్రైన్స్ సంఖ్య కూడా పెంచే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే మొదటి రోజు ఇక్కడ చెర్లపల్లి నుంచి డైరెక్ట్ తిరుపతికి సంబంధించిన ఒక స్పెషల్ ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. అయితే దీంతో పాటు ఈ సంక్రాంతి హాలిడేస్ సందర్భంగా ఇటు దాదాపు 12 స్పెషల్ ట్రైన్స్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దాదాపు 6వ తారీఖు నుంచి 18 వరకు కూడా ఇక్కడ నుంచే డైరెక్ట్ ఎక్కి వివిధ డెస్టినేషన్స్కి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రైల్వే స్టేషన్లో చూడొచ్చు, మొత్తం కూడా ఆధునిక హంగులతోటి సీటింగ్ నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక ట్రైన్ కోసం వెయిట్ చూస్తుంటారో వాళ్ళ కోసం కూర్చునే విధంగా ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి చైర్స్ అరేంజ్ చేశారు. దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ, ముఖ్యంగా ప్రయాణికులు వాటర్ తాగే విధంగా ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం కోసం ఇక్కడ రీసైకిల్ అయ్యే విధంగా మంచినీళ్లకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడ స్నాక్స్కి సంబంధించి కూడా ఇంకా షాప్స్ వెలిసే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఈ ప్లాట్ఫామ్స్లో ఈ విధమైన నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. డిస్ప్లే బోర్డ్స్, కోచ్ నెంబర్లకు సంబంధించి ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నామనేది చూపిస్తూ ఇవన్నీ కూడా నిర్మాణాలు అయితే ఉన్నాయి. మనం ప్రెసెంట్ ఉన్నది 7th ప్లాట్ఫాము. ఇక్కడ చూస్తే కనుక టైమింగ్ కావచ్చు, డిస్ప్లేలు, ఏ కోచ్ ఎక్కడ అవుతుంది అన్న విధంగా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని రకాల డిస్ప్లే బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనం చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో కోచ్ల మెయింటెనెన్స్, ట్రైన్లకు సంబంధించిన సేఫ్టీ చెక్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ సీనియర్ ఇంజనీర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, ఆయనతో మాట్లాడదాం. ఇన్ఛార్జ్ సార్, చెప్పండి, ముఖ్యంగా మనకు చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక ఇక్కడ అన్ని కూడా కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ తోటే నిర్వహిస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ ఇక్కడ? ఒక ట్రైన్ జర్నీ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ జర్నీ తయారైన ముందు 6 hours టైం ఇస్తారండి. ఆ 6 hours మేము సేఫ్టీ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటీరియర్ క్లీనింగ్, అమ్యూనిటీ ఫిట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం ఈ 6 hours ఇక్కడ. ఈ 6 hours మేము ప్యాసింజర్ సేఫ్టీ, రన్నింగ్ గేర్, బ్రేకింగ్ సిస్టము ప్లస్ ఇది ప్యాసింజర్ కంఫర్ట్ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఒక 60 members కలిపి చేస్తే ఒక ట్రైన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ రైల్వే టెర్మినల్ అని చెప్పుకోవచ్చు. సోలార్ సిస్టమ్ కావచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తూ ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను అయితే అందుబాటులోకి తెచ్చారు. ఇది మొత్తంగా చెర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ సైదుల్తో హరిత, V6 న్యూస్, చెర్లపల్లి నుంచి.